ఆర్టీసీలో వివిధ కారణాలతో రిమూవల్ ఎంప్లాయీస్గా దాదాపు ఒక 500 పైగా ఎంప్లాయీస్ తీసేయడం జరిగింది. గత కొద్ది రోజులుగా వీళ్ళని మళ్ళీ విధిలోకి తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు కూడా ఆర్టీసీకి సంబంధించి పోరాటం చేస్తున్నాయి. చూస్తున్నాక నా వెనకాల చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీలో పనిచేసిన కార్మికులందరూ ఆర్టీసీ ఎండి నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన పరిస్థితి. టీజీఎస్ ఆర్టీసీ విక్టిమ్స్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున చాలా పెద్ద ఎత్తున తీసేయబడిన ఎంప్లాయీస్ కూడా వచ్చారు. సో బస్ భవన్కి వచ్చిన తర్వాత కూడా బస్ భవన్లో చాలా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ పెట్టారు. గేట్ లోపలికి మీకు అనుమతి లేదు, కొద్దిమందిని మాత్రమే పంపిస్తామని చెప్పేసి కూడా వాళ్ళ ప్రతినిధులు చెప్పారు. సో చూద్దాం అసలు ఎందుకు తీసేశారు, వీళ్ళను ఎప్పటి నుంచి తీసేశారు. 500 పైగా ఇప్పటివరకు అయితే ఆర్టీసీలో పనిచేసే సిబ్బందిని తీసేశారని చెప్తున్నారు. సో తీసేయడానికి గల కారణాలు ఏంటి, తీసేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ జీవన పరిస్థితి ఎట్లా ఉంది ఏంటి అడిగి తెలుసుకుందాం. మనతో పాటు కొంతమంది మహిళా ఉద్యోగులు కూడా కనబడుతున్నారు. దాదాపు 100కు పైగా ఇక్కడ ఆర్టీసీలో పనిచేసిన ఉద్యోగులు అయితే అంతా ఇక్కడ చాలా పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్ భవన్ వచ్చారు. బట్ వాళ్ళనైతే లోపలికి ఆర్టీసీ సిబ్బంది కానీ ఇక్కడ పోలీస్ సిబ్బంది అనుమతించడంతోనే ఆ బస్ భవన్ బయటే ఉన్నారు. సో మనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఆర్టీసీకి కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు ఉన్నారు. రాజేందర్ గారు, సార్ నమస్తే. ఎంతమంది ఉన్నారు, ఎప్పటి నుంచి వీళ్ళను విధిలోంచి తీసేశారు, మొత్తం ఎంతమంది ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా ఒక 300 మంది మిగిలి ఉన్నారు. అంటే వీళ్ళను ఈ శాశ్వతంగా తొలగించిన ఉద్యోగులను తిరిగి రీఇన్స్టేట్ చేయాలని చెప్పి మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఎప్పుడంటే 2024 జనవరిలో రిప్రజెంటేషన్ ఇచ్చాం. దాంతో వాళ్ళు తిరిగి డిసెంబర్ 2024 నాడు ఒకటి 3 మెన్ కమిటీ వేశారు. 3 మెన్ కమిటీ ద్వారా వీళ్ళందరి కేసులు ఎక్సైజ్ చేసి వీళ్ళందరికీ రీఇన్స్టేట్మెంట్ చేయాలని చెప్పంటే వాళ్ళు ఒక జీవో తీసి ఎప్పుడంటే 4వ నెల 2025న ఒక జీవో పాస్ చేశారు, ఒక లెటర్. ఎవరు? స్పెషల్ చీఫ్ సెక్రటరీ ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వికాస్ సార్. దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ హెడ్ ఆఫీస్లో కూడా మళ్ళీ ఏంటంటే ఒకటి సబ్ కమిటీ వేశారు. పాత ఎండి సార్ ఉన్నప్పుడు వాళ్ళంతా ఎక్సైజ్ చేసి కొంతమందిని అప్పీళ్ళ, కొంతమందిని వీళ్ళ ద్వారా టోటల్ ఇప్పటివరకు 246 మందిని మాత్రమే రీఇన్స్టేట్మెంట్ చేశారు. ఇప్పుడు మా రిక్వెస్ట్, ఇప్పుడు కొత్త ఎండి సార్ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ 246 మందిని ఎక్కించుకుంటే మిగతా వాళ్ళ కొంతమందిది మీకు ఇవ్వనే పడదని చెప్పి అన్ని రిజెక్ట్ లెటర్లని రిజెక్ట్ పంపించి తర్వాత మీరు లేబర్ కోడ్లో కట్టేటువంటి అని చెప్పి లెటర్స్ పంపిస్తారు. అయితే ఇవాళ నేను ఎండి సార్కు రిక్వెస్ట్ చేయాలనుకున్నది ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఒక జీవో వచ్చిందో ఆ జీవోలో ఏదైతే 246 మంది ఉన్నారో వాళ్ళకి ఇవ్వాలా వీళ్ళకి ఇవ్వద్దు అనేటువంటిది ఎక్కడ లేదు. వాళ్ళని ఏ బేస్లో వాళ్ళను సెలక్షన్ చేసి వాళ్ళకు ఉద్యోగం ఇచ్చారు, వీళ్ళని ఏ బేస్లో రిజెక్ట్ చేశారు అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. అంటే అందరికీ ఒకటే జీవో, అందరి అదే ప్రాబ్లమ్స్, అందరు అదే తప్పు, అందరు అదే డ్రైవర్లు, అదే కండక్టర్లు, అదే మెకానికల్ సిబ్బంది ఉన్నారు. అందరూ అదే తప్పులు చేశారు, సేమ్ కదా. ఇప్పుడు ఎందుకు కండక్టర్ది ఏంటంటే అది వాళ్ళు ఫ్రాడ్, నేనైతే ఫ్రాడింగ్ అన్నా, టికెట్ మిస్యూజ్ 100 రూపాయలు, 70 రూపాయలు, 200 రూపాయలు. మరి వీళ్ళు ఇంత దీన్ని బాగా నిష్ణాతులాగా ఎక్సైజ్ చేసి మేము ఇస్తున్నామని చెప్పానంటే నేను చెప్తున్నా అంటే వాళ్ళు మా సోదరులే. ఇప్పుడు ఇతనిది 90 రూపాయల టికెట్, ఇతనికి ఉద్యోగం ఇవ్వలేదు. 1045 రూపాయలు మిస్ అయింది కూడా జాబ్ ఇచ్చారు. 13 సంవత్సరాల కింద ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళని కూడా ఉద్యోగానికి రీఇన్స్టేట్మెంట్ చేసినారు. 2 ఏళ్ళ కింద అయిన వాళ్ళని చేయలేదు. అంటే ఇక్కడ ఏదైతే సబ్ కమిటీ వేసినారో ఆ శ్రీధర్ సారు, సిపిఎం ఉషాదేవి మేడం గారు, సుచరిత అండ్ ఈడీ వెంకన్నట వాళ్ళు ఏంటంటే దీన్ని ప్రాపర్గా ఈ కేసు టు కేసు వాళ్ళు చూడకుండా వీళ్ళకి నష్టం జరుగుతుంది. ఆ విషయాన్ని నేను ఎండి సార్కు చెప్పాలని పెట్టుకున్నాను. కొంతమందిని సెలెక్ట్ చేయడంలో జరిగిన అంటే ఏమన్నా దాంట్లో ఏమన్నా మతలబ్ జరిగిందంటారా? కొంతమందిని 246 మందిలో ఇప్పుడు మీరే ఒక కేసు సంబంధించి చెప్తున్నారు. 90 రూపాయల టికెట్ తీసుకుని ఆయన ఉద్యోగంలో చేర్చుకోలేదు, 1040 రూపాయల టికెట్ ఇష్యూ పైన ఆయననేమో ఉద్యోగంలో తీసుకున్నారు అంటున్నారు. మరి వాళ్ళు ఆ కమిటీకి సంబంధించిన ఏమన్నా అట్లా ఏమన్నా జరుగుతున్నాయా? లోపల ఏమన్నా లోపల దీనిలో ఏం మతలబు జరగడానికి వీలు లేదు. కాకపోతే ఏంటంటే ఈ లోపల ఉషాదేవి మేడం అని ఒక సిపిఎం గారు ఉన్నారు. అంటే ఎండి మేనేజింగ్ డైరెక్టర్ తర్వాత నెక్స్ట్ పోస్ట్ వాళ్ళదే. ఆమె ఏంటంటే ఆ మేడం ఏంటంటే ఈ ఆర్టీసీ అంతా నా సొంత ప్రాపర్టీ, ఇదంతా మా అసెట్ అండి, మీకు ఎందుకు ఇవ్వాలనేటువంటి ఒక దురుద్దేశంతోనే ఇవ్వకపోవడం తప్ప ఇలా వేరే లేదు. వేరే ఏదన్నా వాళ్ళు ఏదో గోల్మాల్ చేస్తున్నాను వీళ్ళు కానీ వీళ్ళకి ఇవ్వనివ్వద్దని చెప్పి చాలామందికి లెటర్లు కొట్టారు. ఏమని? రిజెక్ట్ అని. మళ్ళీ వాళ్ళు ఏమంటున్నారు, మీరు లేబర్ కోర్టు కొన్నాడు. లేబర్ కోర్టు కూడా ఏం చేస్తుంది? ఉద్యోగం అంటే లేబర్ కోర్టు సూచిస్తే ఇస్తాము, లేకపోతే ఇవ్వమంటే మరి దానికి మేము ఇన్ని రోజులు ఒక ఉద్యమం చేసి దీనిలో చిన్నారెడ్డి సారు, తర్వాత
మన పొన్నం ప్రభాకరన్ కూడా మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి నేను శాయశక్తుల ప్రయత్నం చేస్తా అని చెప్పి అన్నాడు. అవన్నీ చేసి ఒక లెటర్ సిఫారసు చేసిన తర్వాత ఆ లెటరుకు విలువ ఇవ్వకుండా కొంతమందికి ఇవ్వడం కొంతమందికి ఇవ్వడం అనేది ఇది అన్యాయం కదా. అంటే వీళ్ళంతా ఇప్పుడు గత ప్రభుత్వంలో తీసేసిన వాళ్ళ లేకపోతే ఈ ప్రభుత్వంలో కూడా ఎవరు ఉన్నారా? ఎట్లా ఉంది అసలు పరిస్థితి? మెజారిటీ ఎంప్లాయీస్ ఏంటంటే ఆ బీఆర్ఎస్, ఈ పాపం అంతా బీఆర్ఎస్ గవర్నమెంట్ది. ఈ పాపం మొత్తం ఏంటంటే అబ్సల్యూట్ ఏంటంటే కేసీఆర్ సార్దిగా చెప్తున్నదా, ఆయన పీరియడ్లోనే అప్పుడు ఏంటంటే పాత ఎండి సార్ నియమించండు. అప్పుడు ఏంటంటే ఈ ఎంప్లాయీస్ అందరినీ మ్యాన్ పవర్ను తగ్గించాలా, మ్యాన్ పవర్ తగ్గించి మొత్తం ఏంటంటే ఈ ఆర్టీసీ అనేటువంటి ఏంటంటే సామాన్యుని ప్రయాణించే రథచక్రాలను దీన్ని కొలాబ్ చేయాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వంలో చాలామంది రిమూవ్ అయినారు. ఇప్పుడు మేము ఈ ఏడాదిన్నర 2 ఏళ్ళ నుంచి ఉద్యమం చేస్తే ఏం చేశానంటే ఈ రిమూవ్ అనేటువంటి నేనేమనుకుంటున్నా అంటే చిన్న తప్పులకి ఎగ్జాంపుల్ ఇప్పుడు 100 రూపాయలు 200 రూపాయలు ఫ్రాడ్ చేసిండు అని అనుకుందారు. ఆ 100-200 రూపాయలతోని ఆ కండక్టర్లు అయితే టిమ్మిషన్ డ్రైవర్ ఏం చేస్తాడు? మా అంటే ఒక అన్నం తింటాడు, ఒక బిర్యానీ తింటాడు. కానీ ఇప్పుడు ఇదే తెలంగాణ ప్రభుత్వంలో రెవెన్యూ వాళ్ళు కావచ్చు, పోలీసు వాళ్ళు కావచ్చు, ఇరిగేషన్ కావచ్చు, పంచాయతీరాజ్ కావచ్చు, హెల్త్ డిపార్ట్మెంట్ చాలామంది లాట్ ఆఫ్ ఎంప్లాయీస్ యాంటీ కరప్షన్లో వాళ్ళు బుక్ అవుతున్నారు కదా. బుక్ అయ్యి వాళ్ళు ఇంకా ప్రిజన్ కూడా వెళ్ళి మళ్ళీ కథ బెయిల్ నుంచి మళ్ళీ ఉద్యోగం చేస్తున్నారు కదా. మరి మా వాళ్ళు ఏ జైలుకోలేదు, ఏ ప్రిజన్ కోలేదు, వీళ్ళని ఎవరు ప్రాసిక్యూట్ చేయలేదు కదా. అందుకోసం ఇప్పుడు నేను తెలంగాణ గవర్నమెంట్కి ఏంటంటే ముఖ్యమంత్రి గారికి ఉన్న తర్వాత మన రవాణా శాఖ మంత్రి గారు ఏం అప్పీల్ చేస్తున్నంటే అది వీళ్ళిద్దరు ఇప్పుడు నవంబరు 2023 నాడు ఈ అసెంబ్లీ ఎలక్షన్లు అయినాయి. వాళ్ళు సెప్టెంబరు 2023, అక్టోబర్ 2023లో చాలా మీటింగ్లు పెట్టారు. ఎవరు? పొన్నం ప్రభాకర్ అన్న ముఖ్యమంత్రి గారు మీటింగ్లు పెట్టి మేము కనుక అధికారంలోకి వస్తే ఆర్టీసీని మేము కంటికి రేపలాగా చూస్తామన్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం రానియమన్నారు. మరి ఇవాళ నేనేం అడుగుతున్నా అంటే ప్రభాకర్ అన్న ఇప్పుడు మీరే కదా ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, మీరే కదా మొత్తం ఏదున్నా కూడా మీరు సిఫారసు చేసి పంపిస్తే సీఎం గారు వీళ్ళకి ఉద్యోగం ఇవ్వద్దని ఎందుకు ఉంటుంది? సీఎం గారికి వీళ్ళని ఉద్యోగం ఇవ్వద్దు అనేటువంటిది వాళ్ళకి 1% లేదు. మరి ఎక్కడ లోపం ఎక్కడ జరుగుతుంది? 2 సంవత్సరాలు అవుతుంది ప్రజాప్రభుత్వం వచ్చి, అది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆర్టీసీని చూసుకుంటామని చెప్పేసిన అప్పటి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్నారు. మరి 2 సంవత్సరాలు పైబడుతుంది. మరి ఇప్పటివరకు మీరు ఏమైనా కలిసిర్రా, చేసిర్రా? ఎట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు లోపం ఎక్కడ జరుగుతుందంటే టోటల్ ఇలా తెలంగాణ ఆర్టీసీ సంక్షోభంలోకి వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎలా వెళ్ళిపోయిందంటే ఏపీఎస్ఆర్టీసీ నుంచి టీజీఎస్ఆర్టీసీ బైపర్కేట్ అయినప్పుడు ఏపీఎస్ఆర్టీసీకి 62,000 మంది కార్మికులు పోతే 58,000 మంది కార్మికులు టీజీఎస్ఆర్టీసీకి వచ్చారు. ఇవాళ టీజీఎస్ఆర్టీసీలో 52,000 నుంచి కార్మికులు 39,000 పడిపోయారు. అంటే 19,000 మంది కార్మికులు వాళ్ళు రిటైర్మెంట్ అయితే చనిపోతే వాళ్ళ ప్లేస్లో ఇన్పుట్ లేదు. అదే ఏపీఎస్ఆర్టీసీకి వస్తే 62,000 మందికి 62,000 మంది ఉన్నారు. అయితే దీనికి అంత ఏందనంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొత్తం దాదాపు 75-76 కార్పొరేషన్లకు చైర్మన్ అని ఇచ్చారు. ఇది పెద్ద కార్పొరేషన్ టీజీఎస్ఆర్. దీనికి చైర్మన్ అనేటువంటి లేరు. చైర్మన్ లేకపోవడం ఏంటంటే బాగా ఏంటంటే కార్మికులకు నష్టం జరుగుతున్నది. కార్మికులను నష్టపెట్టడం చేత ఏమవుతుంది అంటే టోటల్ ఇది ఏంటంటే టోటల్గా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ఏ విధంగా వస్తుందంటే ఇవాళ మహాలక్ష్మి పథకం గవర్నమెంట్ ఎంటర్టైన్ చేసింది. ఎప్పుడు? 2023 డిసెంబర్ 9 నాడు. ఇవాళ మహాలక్ష్మి పథకం ఫుల్ సక్సెస్ అయ్యి ప్రభుత్వానికి పేరు వస్తుందంటే దానికి కారణం మేము కార్మికులు, డ్రైవర్ అండ్ కండక్టర్. దానితోని ఈ మహాలక్ష్మి పథకం నిర్వీర్యంగా దాన్ని సక్సెస్ అవుతుందంటే చాలామంది ఒక కండక్టర్ల యొక్క ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఎందుకు కోల్పోతున్నారంటే ఈ టిమ్మిషన్లు అనేటువంటి అవుట్డేట్ టిమ్మిషన్లను పెట్టడం చేత దానివల్ల ఏంటంటే మా కండక్టరు ఫేర్ ఒత్తితే అది ఫ్రీ వస్తుంది, ఫ్రీ వస్తే అది ఫేర్ అవుతుంది. నేను 2-3 సార్లు నేను రిప్రజెంట్ చేశాను. అవుట్డేట్ టిమ్మిషన్లు ఉన్నాయి మొత్తం, దాని వ్యాలిటీ 3-4 ఉంటే తీసిపెట్టి కొత్తది. కానీ పాతసారి వెళ్ళిందంటే ఒక్కొక్క టిమ్మిషన్ 7-8 సంవత్సరాలు అట్లా నడుస్తున్నాయి. కాబట్టి ఏంటంటే గవర్నమెంటు, ప్రభుత్వము, ముఖ్యమంత్రి గారు కానీ రవాణా శాఖ మంత్రి కానీ ఒక్కసారి ఏమంటున్నాం మేము, ఒక్కటేసారి అవకాశం ఇవ్వండి. తర్వాత వీళ్ళు ఏదైనా మిస్టేక్ చేశాను అనుకో, తప్పు చేశాను అనుకోండి, మీరు ప్రాసిక్యూట్ చేయండి. ఒక్కసారి అవకాశం ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ ఎన్నో వెల్ఫేర్ పథకాలను ఇంట్రడక్షన్ చేస్తుంది. ఆశా వర్కర్లకు కావచ్చు, లేకపోతే ఇంకా వీళ్ళు ఫ్రీడమ్ ఫైటర్లకు కావచ్చు, లేకపోతే సీనియర్ సిటిజన్లు. దీనిలో వీళ్ళు ఆర్టీసీని ఏంటంటే ఇంత దాకా ఇప్పుడు ఈ ఆర్టీసీ ఎక్కడ ఉన్నదాన్ని ఇక్కడ తీసే కార్మికులు కదా, వీళ్ళని అసలు ఎక్కడానికి వీళ్ళని ఇంత కఠిన వైఖరి ఎందుకు అనేటువంటిది నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. మనతో పాటు ఇంకొంచెం కార్మికులు ఉన్నారు. బ్రదర్, మీరు ఏం చేస్తారు? ఆర్టీసీలో డ్రైవరా, కండక్టర్, ఏం పని చేస్తారు? డ్రైవర్ అండి. తీసేసారు మరి మిమ్మల్ని? నిజామాబాద్ నాది, శివశంకర్ నా పేరు. నాది కూడా ప్యాసింజర్ కంప్లైంట్ అండి. నా ఒక్కడే విషయం కాదు,
అది ప్యాసింజర్ కంప్లైంట్. టికెట్ తీసుకొని నాకు ఇవ్వలేదు, పోగొట్టేసుకొని నాకు ఇవ్వాలని చెప్పాడు. నేను ఇచ్చాను, చూసుకోమని చెప్పాను. అక్కడ కొంచెం మా వాగ్వాదం జరిగింది. దాని మీద ఆయన ప్రెస్టేజ్ పోయిందంటే ఆయన కంప్లైంట్ చేస్తే నాకు సస్పెండ్ చేసి రిమూవ్ ఇచ్చారు వెంటనే. ఆ రోజు తెల్ల డ్యూటీకి పోకుండా పిలిపించి షోకాజ్ నోటీస్ ఎంక్వైరీ చేయించి షోకాజ్ నోటీస్ ఇచ్చేసి సస్పెండ్ చేసి రిమూవ్ చేశారు. నాకు ఇద్దరు పిల్లలు. మేము ఎట్లా నాకు 3 years అయిపోతుంది ఇప్పుడు. చిన్న ప్యాసింజర్ కంప్లైంట్కే టిమ్ తెప్పించారు, ఎస్ఆర్ తెప్పించారు, అన్ని కరెక్ట్గా ఉన్నాయి. కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ నన్ను సస్పెండ్ చేసి ఏ కారణంతో చేసినా నాకు అర్థం కాలేదు. టికెట్ కొట్టే విషయం దాంట్లో టీంలో తెలిసిపోతుంది కదా, మరి తెలిసిపోయినాక మరి ఎందుకు తీసేసిన? అది పలికిపడింది అంట, ఆయనకి ప్రెస్టేజ్ పోయిందంట. నువ్వేం చేసినావంటే ఇప్పుడు నాకు సస్పెండ్ చేసి చూపించారు. అవతల వ్యక్తి ప్రెస్టేజ్ పోయిందంట, పలికిపడి ఉన్న వ్యక్తి అయినా. ఇప్పుడు నా ఒక్కరి విషయం కాదు, ఇప్పుడు టిమ్ములు పనిచేయక కండక్టర్లు ఇప్పుడు మహాలక్ష్మి వచ్చిన కాంచి జీరో, ఇప్పుడు సార్ చెప్పినట్టు జీరో పోతే ఫేర్ వచ్చేది, ఫేర్ వస్తే జీరో వచ్చేది. అట్లా సస్పెండ్ అయిన వాళ్ళు ఉన్నారు చిన్న. ఇప్పుడు డిపార్ట్మెంట్ ఏం చేసింది, ఇప్పుడు మాకు త్రీ సబ్జెక్ట్ కమిటీ వేశారు, తర్వాత సబ్ కమిటీ వేశారు. వికాస్ సార్ గారు అన్నీ ఆలోచించి డిపార్ట్మెంట్ తప్పు అనకుండా, మా తప్పు అనకుండా ఈ చిన్న పొరపాట్లే అని ఫోన్ ఇచ్చేసారని చెప్పి ఒక జీవో ఇచ్చారు. జీవో ప్రకారం అందరికి డ్యూటీలు ఇమ్మన్నారు. దాంట్లో మళ్ళీ వీళ్ళు ఇంకా ఎంక్వైరీ చేసి సగం మందికి ఇచ్చి సగం మంది రిజెక్ట్ చేశారు. ఇదే అర్థం కావాలి మాకు. అదే ఇప్పుడు సార్ని ఇదే సార్ని మనం అడుగుదామని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. ఇంత దాకా 3 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. మరి ఇంట్లో ఎట్లా బతుకుతున్నారు, జీవన పరిస్థితి ఎట్లా ఉంది? 2 పిల్లలు అంటున్నారు, మరి స్కూల్ ఫీజులు ఖర్చులు ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు ఊళ్ళో ట్రాక్టర్ నడిపించుకుంటున్నాను సార్ నేను. ఇప్పుడు తప్పదు కదా, ఇప్పుడు ఫ్యామిలీ నడిపించుకుంటే ఏదో చేయాలి, తప్పదు. ఇంకా ఇప్పుడు ఇంటికి పెద్ద దిక్కు నేను. ఇప్పుడు అమ్మ నాన్న పోయించుకోవాలి, పిల్లల్ని చదివించుకోవాలి, మా మిసెస్ ఎక్స్పైర్. ఇప్పుడు ట్రాక్టర్ నడిపించుకొని బతుకుతున్నాను. ఇప్పుడు చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. అసలు చేయని తప్పులు కూడా బలి చేస్తున్నారంటే, ఏదైనా డిపార్ట్మెంట్లో చిన్నది ఛార్జ్ షీట్ ఇవ్వాలంటే వెనక ముందు ఆలోచిస్తారు. మాకు అట్లా లేదు. ఛార్జ్ షీట్ అప్పుడే, షోకాజ్ నోట్ అప్పుడే, సస్పెండ్ అప్పుడే, రిమూవల్ అప్పుడే. మరి ఇంత దారుణంగా ఎందుకు తయారైందో అర్థం కావట్లేదు అసలు. మామూలుగా ఏదైనా తప్పు చేస్తే సస్పెండ్ అయ్యో, వారం రోజులు సస్పెండ్ అయ్యో, లేకపోతే 4 రోజులు సస్పెండ్ అట్లా ఉంటుంది మామూలుగా వేరే డిపార్ట్మెంట్. డైరెక్ట్ ఉద్యోగం తీసేయడం అనేది ఎట్లా వస్తున్నారు? మరి ఉద్యోగం తీసే హక్కు ఎవరికీ లేదు. మేము లంచాలు ఇచ్చి తెచ్చుకున్నాం కాదు, అందరూ కష్టపడి మా శాయశక్తిలో మేము తెచ్చుకున్న ఉద్యోగాలు. అసలు మాకు రిమూవల్ చేసే అధికారం కూడా లేదు. రిమూవల్ ఆప్షన్ లేదు అసలు ఆర్టీసీలో. వీళ్ళు కొత్తగా పెట్టుకొచ్చారు ఏందో రిమూవల్ అని చెప్పేసి. రిమూవల్ చేసే అధికారం, ఉద్యోగాన్ని శాశ్వతంగా తీసే హక్కు ఎవరికీ లేదు. అసలు జీవోనే లేదు అది. మరి అది ఉంటే ఏమని చెప్పండి. అందరూ అప్పుడు హైకోర్టుకి వెళ్తాం. ఇంకా ఇప్పుడు కోర్టు కూడా ఒప్పుకోలేదు కదా, శాశ్వతంగా తీయడానికి లేనలేదు అని చెప్పింది. అయినా ఏది గవర్నమెంట్ ఏదైతే ఉందో అది ఏది కూడా వీళ్ళు పాటించట్లేదు. ఏదైనా మా మీద రుతున్నారు, కార్మికుల మీద రుతున్నారు. కార్మికులు లేకపోతే సంస్థ ఎక్కడది? సార్ మీరు చెప్పండి, మీరేం ఉద్యోగం చేస్తారు? కండక్టర్ అండి. నేను 30 years నుంచి సర్వీస్ చేస్తున్నానండి. ఇప్పుడు నాకు రిటైర్మెంట్ చేయాలి 4-5 ఏళ్ళు ఉంది. నాకు 4 years ఉంది అప్పుడు. అంటే నేను ఇప్పుడు అయ్యి కూడా 2 years అయిపోయింది. ఇంకో నాకు 2 years ఉంది. అయితే నేను నెల నుంచి చేస్తున్నా. మిషన్ల ప్రాబ్లం వల్ల ఎప్పుడు లేని కేసులు ఇప్పుడు రాసి మేము మిషన్ కొడితే అందులో పేపర్ స్టక్ అయ్యి వైట్ పేపర్ వస్తుంది. అందులో ఒకసారి మేము అక్కడ కంప్లైంట్ చేస్తాను, ఎందుకు చెక్ చేసి చేసుకొని మీరు రాసియండి అన్నారు. అట్లా రాసిస్తే ఒకసారి ఏమైంది, అది ప్రింట్ కాలేదని మాకు తెలియదు కదండి. ఇప్పుడు రష్లో మేము లాస్ట్ నెంబర్ కొట్టి ఇచ్చాము. ఇస్తే వీళ్ళు చెక్ చేసి వచ్చినప్పుడు డీటెయిల్గా చెక్ చేసినాం, డీటెయిల్గా చెప్పినాము. చెప్తే కూడా డీటెయిల్ చెక్ చేస్తే కూడా మిషన్ ప్రాబ్లం ఉన్నది చూసిండ్రు. కానీ వాళ్ళు నన్ను మాట్లాడనీయకుండా చేసి 30 ఏళ్ళు సర్వీస్ చేశారని చెప్తున్నారు. దాదాపు రిటైర్మెంట్ టైం వచ్చేసరికి మిమ్మల్ని ఉద్యోగం నుంచి తీసేసి అవమానించిన తీరు కానీ, లేకపోతే చుట్టుపక్కల కూడా అనుకుంటారు కదా, వాళ్ళు ఉద్యోగం తీసేసారట, వాడు వేస్ట్ కాదు, వాడు పని చేయలేదు అన్నట్టు కూడా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా అట్లా ఏమైనా ఫేస్ చేస్తారా? అవును, అట్లే ఫేస్ చేస్తున్నారు. ఇప్పుడు నా ఫ్యామిలీలోనే నా పిల్లలు ఎడ్యుకేషన్కి ప్రాబ్లం అవుతుంది. నా పిల్లలు బీటెక్ చేస్తున్నారు, వాళ్ళకి ఫీజులు కట్టాలన్నా నాకు ఏదైనా ప్రాబ్లం అవుతుంది. అమ్మ నాన్న ఉన్నారు. మా పేరెంట్స్ 87, 84, మా మదర్ 84, మా ఫాదర్ 87. వాళ్ళని చూసుకోవాలి, నేను పిల్లల్ని చూసుకోవాలి, వీళ్ళందరినీ చూసుకోవాలంటే నాకు చాలా కష్టమవుతుందండి. మీరు చెప్పండి, మీరేం చేస్తారు? నా దేవరకొండ డిపో నేనే సార్. నేను మా టిమ్ డ్రైవరు. కండక్టర్లు అంటే కండక్టర్లు ఇవ్వము అని మేము పోమంటే కూడా కూర్చోబెడతారు. డిపో మారుస్తాం, లేకపోతే మీకు లీవులు ఇవ్వం అని అట్లా ఒక 6 రోజుల దాకా జరిగింది. మేము టిమ్ చేస్తున్నాం, ఏదో మరి ఇంకా బతకాలి కదా సార్ ఏదో అని మాకు ఉన్నదని చేసినాం. 90 మందిలో ఒక ముసలామ్మ ఒక అబ్బాయికి ఇస్తే, ఆ అబ్బాయి మిస్టేక్ టికెట్, ఆమె టికెట్ అల్లేసుకొని ముందర దిగిపోతే, ఈమె హైదరాబాద్ వస్తే ఆ టికెట్ ఉంది కదా సార్ అంటే, ఆయన ఇంకొక ఆయన ఎడ దిగిపోయిండు, నేను ఆయన ఎమ్మడి పోవాలా అని నాకు కేసు రాసి సస్పెండ్. ఇప్పుడు 3 సంవత్సరాలు రిమూవల్. చిన్న పిల్లల పరిస్థితి ఏంటి సార్? ఇట్లా ఎన్నిసార్లు మాట్లాడినా కనకరం వస్తారు. వాళ్ళు ఏసీలో కూర్చోరు, వాళ్ళకి ఫ్యాన్లో కూర్చోరు. వాళ్ళకి ఏ బాధలు ఉన్నాయి వాళ్ళకు? మాకున్న బాధలు వాళ్ళకు ఉన్నాయా? మా పరిస్థితి వాళ్ళకి చెప్పాలి. ఓట్లు అంటేనే ఓట్ల కోసం వస్తారు అంతా. ఓట్లు అయిపోయినాక లౌడ చూపెడతారు. ఎట్లుంటే వేధింపులు నిజమేనా? అధికారుల వేధింపులు చిన్న తప్పులకు కానీ సార్ అన్నీ ఉన్నాయి సార్. వేధింపులు మా ఘోరంగా ఉంటాయి. వేధింపులు ఏంది?
ఎట్లుంటాయి వేధింపులు అంటే? ఓ ఘోరంగా మా ఘోరంగా ఎట్లా పిండి పిండి ఇట్లా ఆరేస్తా, బట్టలు ఆరేస్తా, అట్లా ఆరేస్తా. వాషింగ్ మిషన్ ఆసనం చూపిస్తుంది కానీ దీనికి ఆసనం కూడా లేదు, పిండి పిండి ఆరేస్తా. మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ నమస్తే సార్. నేనైతే చాలా అన్యాయంగా బలైన సార్. నాది కుక్కట్పల్లి డిపో, నేను డ్రైవర్ని సార్. నాకు ఒక డౌట్ సార్, నాకు వాళ్ళు కాగితం ఇచ్చినప్పటి నుంచి ఒక డౌట్ మీడియా ద్వారా అడుగుదాం అనుకున్నా. ఇంత నేను చచ్చిపోయినా బతికినా సార్. వాళ్ళు ఇప్పుడు చచ్చిపోయిన శివాన్ని కూడా యాక్సిడెంటల్ హాస్పిటల్లో పంపిస్తే పోస్ట్ మార్టం కింద ఎన్నో రకరకాల కిడ్నీలు బొడ్నీలు అని తీసుకొని బొందకు పంపిస్తారు. రైట్ అన్నాం సార్. మమ్మల్ని అన్ఫిట్, నువ్వు డ్రైవర్ సెలెక్షన్ అయినావు, అన్ఫిట్ అయినాక నీకు వేరే జాబ్ ఇస్తామని చెప్పి అన్ఫిట్ చేసి మమ్మల్ని మోసం చేసి తీరా లోపలికి పోయినాక కాగితం చేతి నువ్వు డిపోకి పోయా నీకు లెటర్ వస్తుంది అన్నారు. సరే డిపోకి పోయినా, డిపో కాడికి పోయినాక లెటర్ చేతిలో పెట్టి నువ్వు సెటిల్మెంట్ తీసుకో అంటే నాకేమైంది సార్? నాకు అర్థం కాదు. అంతా బాగానే ఉన్నా సార్, ఆయన నాకేమైంది చెప్పండి, నాకు అదే అర్థమవుతలేదు. అంటే ఏంటి, ఏమన్నా తప్పు చేసినావా, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినావా, ఏంటిది? ఏంటి లేదు, అసలు అటు చరిత్ర నేను తప్పు చేయలేదు. కాకపోతే ఆరోగ్యం బాగాలేక ఓ కన్ను డ్యామేజ్ అయింది, ఓ చెయ్యి డ్యామేజ్ అయింది. దీంట్లోకి వచ్చినాక నేను తొలుతా అన్ని రకాలుగా బాగున్నా. సరే వాళ్ళ ఇష్టం, నన్ను వద్దన్నారు కదా. నన్ను ఎట్లా తీసుకున్నారో లోపలికి అట్లా చేసి బయటికి వెళ్ళగొట్టా. ఇన్ని రోజులు నాతో కష్టం చేయించుకొని అంత చేసింది, అంత తిని ఏం కాకుండా మమ్మల్ని బయటికి వెళ్ళగొడితే మా గతేం కావాలి? అంతేగా సార్. అడిగినాక లెటర్ చేతిలో పెట్టి నువ్వు డిపోకి పోయా అన్నారు. నేను డిపో కాడికి పోయినాక నేనేమనుకున్నా అంటే సరే నాకు ఏమి ఇచ్చారు అనుకోని కాగితం చూస్తే ఏమున్నది, నువ్వు సెటిల్మెంట్ తీసుకోమంటారు. నేను సెటిల్మెంట్ ఎందుకు తీసుకోవాలి? ఇంకా ముసలోండా, నా కొలువు ఇంకా 15 సంవత్సరాలు ఉండే ఆ రోజు నాటికి. డ్రైవర్ పని చేయడానికి ఇబ్బంది ఉంటే అంటే వాళ్ళు అట్లా అనుకుంటే వేరే ఏదైనా పని చేయాలి కదా. మరి ఇంట్లో అంటే డిపోలో పని చేసే ఇవ్వాలి. డిపోలో నాకు నేను చదువుకున్నా సార్, మెకానికల్ అండ్ డ్రైవర్, నేను చదువుకున్నా, నాకు ఏదో రకంగా ఇవ్వాలి. సరే నాకు డౌట్ సార్, జాడగొట్టిగా పనికిరానా సార్ నేను ఆర్టీసీలా? నన్ను ఎందుకు రోడ్డు మీద నా పెండ్లం పిల్లలు నాకు గతేం కావాలి? ఇది ఎక్కడనే మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? సార్ మేము కాచిగూడ డిపో సార్. మెడికల్ అన్ఫిట్ సార్ నాది. అన్ఫిట్ ఏ విధంగా ఇచ్చారో అర్థం కాదు సార్. కాకపోతే మాటలు బ్రేక్ అవుతాయి, నాకు పెరాలసిస్ వచ్చిండే. పెరాలసిస్ వలన వాళ్ళు అన్ఫిట్ ఇచ్చేసారు. అన్ఫిట్ ఇచ్చేసి ఇంకా నువ్వు డిపో కాడ లెటర్ వచ్చేది, డిపో నుంచి ఇంటికి పంపిస్తారు సార్. మొత్తం సెటిల్మెంట్ చేసుకుంటారు. యాక్చువల్లీ లోపల ఇవ్వాలి సార్, మాకు మెకానికల్ లోపల ఏదో ఒకటి వర్క్ ఇవ్వాలి అన్ఫిట్లకు. వీళ్ళు అట్లా చేయకుండా సెటిల్మెంట్ చేసుకుంటారు సార్. ఏ విధంగా చేస్తున్నారో అర్థమవుతుంది సార్ వీళ్ళు. ఎవరు సెటిల్మెంట్ పేపర్లు మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తారు మీరు? నేను మైదుపట్నం కండక్టర్ అండి. నేను 2013 నవంబరు 20 తారీఖు నాడు స్పెషల్ ఆఫ్ పోయిన డ్యూటీ పోయినంత సెకండ్ ట్రిప్ పోయినా మైదుపట్నం నుంచి మైనాబాద్. 96 మంది ప్యాసింజర్, 96 సెకండ్ స్టేజ్కి పోయినాక టిమ్ అయిపోయింది. టిమ్ అయిపోయినాక టికెట్లు ఆడ ముగ్గురు ఎక్కినారు అమ్మాయిలు, కాలేజీ అమ్మాయిలు ఫ్రెండ్స్. ఆ కాలేజీ స్టూడెంట్ ఎక్కినారు. 96 మందికి టికెట్లు ఇచ్చాను. అక్కడ సెకండ్ స్టేజ్లో టిమ్ అయిపోయింది. అయిపోయినాక నేను అమ్మాయి టికెట్లు మీరు తీసుకోవాలి, ఆగిపోయింది, మీరు ఎక్కొద్దని చెప్పినాను. లేదు అంకుల్ మళ్ళీ వేరే స్టాప్లో దిగుతామని చెప్పినారు. చెప్పినాక బస్ ఆపని చెప్పినాను డ్రైవర్కు. హైర్ బండి అది, అంటే ప్రైవేట్ బండిలో నేను వాళ్ళ డ్రైవర్ చెప్తే ఆపలేదు. నేను డిపోకు ఫోన్ చేశాను, సార్ ఇట్లా టిమ్ అయిపోయింది అని కంట్రోలర్కు, చార్ట్ కంట్రోలర్కి ఫోన్ చేశాను, నో రిప్లై. మళ్ళీ మెకానిక్ ఫోన్ చేశాను, టిమ్ మెకానిక్ ఫోన్ చేస్తే అతనికి నో రిప్లై. టీటీఏలు అప్పుడే 3వ స్టేజ్లో వచ్చారు. 96 మందికి టికెట్లు ఇచ్చాను, ముగ్గురికి ఇవ్వలేదు నువ్వు అని చెప్పి సస్పెండ్ చేసింది. అది సార్, అది సార్ నాది మిరాగం డిపో విఎల్ స్వామి. మిరాగం డిపో విఎల్ స్వామి. నేను నాది హైదరాబాద్ డ్యూటీ ఉంటుంది. హైదరాబాద్ డ్యూటీ త్రిపుల్ డ్యూటీకి డ్రైవర్ లేడని చెప్పి డబల్ డ్రైవర్ అని చెప్పి నన్ను పిలిపించి చేసి నేను త్రిపుల్ డ్రైవర్ పోతుంటే నెల్లూరు కాడ ఒక కారు పోయి లారీ గుద్దుకుంది. లారీ గుద్ది టైర్ బస్ట్ అయిపోయింది. నేను నైట్ పూట అటు ఇటు చూసుకొని వచ్చేవరకు నేను బండి దాకి వద్దని నేను ప్లాన్ చేసుకుంటున్నాను. ఆ ముసలమ్మ కార్లోకి వెళ్తే యాక్సిడెంట్ అయిన కార్లోకి వెళ్తే రప్పంటే బయటకు వచ్చింది, మన బండి తాకింది, చనిపోయింది. యాక్సిడెంట్ అయినందుకు 3 సంవత్సరాలు అవుతుంది. నేను అరటి పనులు అమ్ముకుంటున్నాను రోడ్డు మీద. ఏం చేయను, ఓమ్ని కారు తీసుకొని ఊరు తిరిగి అరటి పనులు వేసుకొని తిరిగి అమ్ముకుంటున్నాను సార్. నేను నాకేం గది లేదు, పిల్లలు చదువుకుంటారు, అందరూ ఏం లేదు, ఇల్లు లేదు, పొల్లు లేదు, రోడ్డు మీద వేసారు ఆర్టీసీ. నిజామా 2 డిపో అయితే 2013 కేసు అయింది సార్. నాది
అది 2 టికెట్లు ఇవ్వలేదు సార్. అది ఓన్లీ 170 రూపీస్ అంటే 300 రూపాయలు టికెట్ ఇవ్వలేదు. రిమూవ్ చేసి సస్పెండ్ చేశారు సార్. హైకోర్టు లేబర్ కోర్టు ఇవ్వలేదు, ఈడీ వారు ఇవ్వలేదు. అయితే నాకు 2 అమ్మాయిలు సార్, అమ్మాయిలు ఉన్నారు. చదువులేం కదా, 2013లో కేసు అయింది సార్. 1000 రూపాయల టికెట్ ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చారు. మొన్న సంవత్సరం పోరాడితే మేము కౌన్సిలింగ్ అయింది. ఏది మన ప్రజావాణిలో అందరు కౌన్సిలింగ్ అయింది. 1000 రూపాయల టికెట్ కొట్టినోడికి ఇచ్చారు కండక్టర్. నాకు 130 రూపాయల టికెట్కు 2 టికెట్లు ఇవ్వలేదు నాకు కండక్టర్. ఆయనకి ఎట్లా ఇచ్చారు చెప్పు, నాకు ఎందుకు ఇవ్వలేదు? అదే సార్ నేను చెప్తాను సార్, మాకు ఎంత బాగా ఇప్పుడు నాకు 10 లక్షలు బాకైంది సార్. నేను చిన్న అందరికీ బతుకున్నాను, మిర్చి పని పెట్టుకొని. నా పిల్లలు బతుకేం కావాలా, నా తల్లిదండ్రులు ఏం బతుకోగల సార్. 2013 కేసు అయింది, 2013 కేసు అయింది. ఇప్పుడు ఎన్ని 13 ఏళ్ళు ఇప్పుడు నాది. నా బతికేం కాదు సార్. నేను కౌన్సిలింగ్ అయింది, ప్రజావాణి సంవత్సరం నుంచి తిరుగుతున్నాం ప్రజావాణిలో. చెన్నై సార్ ఒప్పుకున్నారు, మా రేవంత్ రెడ్డి సార్ ఇప్పిస్తా అని చెప్పిండు. ఇక్కడ మేడం ఆపింది. ఇక్కడ మా కేసు చిన్న చిన్న కేసులు ఉన్నాయి, పెద్ద వయసులు కాదు కదా సార్. మేము యాక్షన్ చేయలేదు, ఒక గుద్దలేదు, చంపలేదు. టికెట్ 130 రూపాయలు, 300 రూపాయల టికెట్ అంతే. ఇంత ఘోరం సార్ మాది. సార్ రేవంత్ రెడ్డి దయ వల్ల మాకు జాబులు ఇవ్వాలని కోరుకుంటాం అందరికీ సార్. మనతో పాటు కొంతమంది ఎంప్లాయీస్ వాళ్ళ వైఫ్స్ కూడా వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం పని చేస్తారు ఆర్టీసీలో మీ భర్త? మా భర్త ఆర్టీసీ డ్రైవర్ అండి. మేము ఈయనది ఆబ్సెంటిజం మీదనే తీసేసారు, రిమూవ్ చేయడం జరిగింది. ఇప్పటికి మేము కేసు వేసి 2014లో వేసాము. ఇప్పటికి 11 ఏళ్ళు పైన అవుతుంది, 11-14 ఏళ్ళు. అసలు ఇంతవరకు అందులో జడ్జి లేరు, కోర్టులో జడ్జి లేక కేసు అలానే నడుస్తూనే ఉంది. చిన్న చిన్న పిల్లలతోని చదువులు, మేము ఇది వస్తుందేమోనని చెప్పేసి దీనికోసం తిరుగుకుంటూ చేసుకుంటూ పాటు పని వదులుకొని తిరుగుతున్నాడు. మాకు అసలు ఏమాత్రం కనికరం లేకుండా ఇట్లా ఆర్టీసీ ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టడం అంత మంచిగా అనిపించడం లేదు. అబ్సెంట్ అంటే రెగ్యులర్గా డ్యూటీకి వెళ్ళేవాడు కాదా, లేకపోతే ఎట్లా? కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఆయన ఆగడం అయిందనమాట, డ్యూటీకి కంటిన్యూ కాకుండా హెల్త్ ఇష్యూ వల్ల. తర్వాత మేము మెడికల్ సర్టిఫికేట్స్ అవన్నీ ఇచ్చినా కూడా దాన్ని ఇవ్వలేదు. అంతా ఈడీ కానీ ఎవరైనా సరే అందరు రిజెక్ట్ చేశారు. రిజెక్ట్ చేయడం వల్ల మేము కోర్టుకి వేయాల్సి వచ్చింది. ఇన్నాళ్ళు మించి మేము వస్తుందని ఎదురు చూసుకుంటూనే ఉన్నాము. ఇంకనైనా ఇట్లాంటి ఇబ్బందులు అనేవి ముందు జరగకుండా, ఎంప్లాయీస్ని ఇబ్బంది పెట్టకుండా అందరినీ డ్యూటీలోకి తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. ఇంకొంతమంది పాటు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? మేము హన్మకొండ నుంచి వచ్చాం. ఏంటి ప్రాబ్లం ఏంటి? ఏం లేదు, టికెట్ ప్రాబ్లం అయింది. ఒక 4-5 సంవత్సరాల నుంచి వెళ్ళి సతాయిస్తాను, ఇస్తలేరు. తిరుగుతున్నాం, వస్తున్నాం పోతున్నాం, అప్లికేషన్లు పెడుతున్నాం, అయినా అసలు ఏమాత్రం రెస్పాండ్ అవుతలేరు. ఫస్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, అధికారులకైనా ఎవరికైనా కొంచెం సర్వీస్ ఎన్ని రోజులు చేశారు మీరు? చేసినాము, ఒక 5-6 సంవత్సరాలు చేసినాము. అప్పుడు మాది కాంట్రాక్టర్నే ఉన్నది. ఇక తర్వాత చిన్న చిన్న వాటికి, ఓన్లీ చిన్న ఇష్యూకే ఇట్లా చేసేసి అది చేసిండ్రు. సరే ఇంకా వాళ్ళు మేము చిన్న ఉద్యోగులమని చిన్న చూపు ఉన్నదేమో, అవన్నీ అది కాదు. కానీ కొంచెం మా ఫ్యామిలీస్ని కూడా ఆలోచించి, మామూలుగా మహిళా కండక్టర్లకే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి బస్సులో. చాలామంది మగవాళ్ళు ఆడవాళ్ళు అంత చాలా రష్లో ఆ టికెట్ తీసుకోవడమే చాలా పెద్ద టాస్క్ మీకు. అలాంటిది ఎప్పుడైనా ఒకటి మర్చిపోతే డైరెక్ట్గా సస్పెండ్ చేయడం గానో లేకపోతే ఇంకేదైనా షోకాజ్ నోటీస్ బాగుంటుంది, కానీ డైరెక్ట్ రిమూవ్ చేయడం ఎట్లా? ఉద్యోగం నుంచి తీసేస్తే అసలు మీ కుటుంబ పరిస్థితి ఎట్లా ఉంది? ఇప్పుడు ఏం పని చేస్తున్నారు, ఎట్లా ఉంది అసలు? ఇక తీసేస్తే అంటే అది వాళ్ళకు తెలియాలి. ప్రస్తుతానికైతే మేము దయనీయ పరిస్థితుల్లో ఉన్నాము. ఏంటంటే ఇంకా రోజువారీ కూలీలు, మాది చాకలి, లాండ్రీ చేస్తాము, అదే పని మీద నడుస్తుంది ప్రస్తుతానికి. ఏదేమైనా కానీ డ్యూటీ చేసి గవర్నమెంట్ జాబ్ లాగా అట్లా ఉండి ఆ పేరు తెచ్చుకొని మళ్ళీ ఇటు రావడము చాలా అనీజీగా ఉన్నది, బాగాలేదు. నువ్వు ఒక్కటే చెప్తున్నాం, మేమందరం మాది ఏమైనా తప్పులు ఉంటే పెద్ద మనసుతో క్షమించి కొంచెం వాళ్ళ పెద్ద మనసు చేసుకొని మా డ్యూటీలు మాకు ఇస్తే సంతోషం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హన్మకొండ మీరేం చేస్తారు? కండక్టర్గా చేస్తారు. చిన్న టికెట్ ఇష్యూ వల్ల చాలామంది బస్సు నిండా పబ్లిక్ ఉన్నారు, టికెట్ తీసుకోలేదు. ఒకరు మిస్ అయినందుకు రిమూవ్ చేసేసి. ఎంత టికెట్ కాస్ట్ ఎంత? అది 10 రూపీస్. 10 రూపీస్ టికెట్కి మీ ఉద్యోగం తీసేసారు. ఎన్ని సంవత్సరాలు చేశారు సర్వీస్ మీరు? 6 సంవత్సరాలు చేశారు. 6 సంవత్సరాలు. 10 రూపాయల టికెట్ కోసం ఉద్యోగం తీసేసి మేము రోడ్డు మీద పడేసింది. మిస్ అయింది. అదే 10 రూపాయలు కాస్ట్ టికెట్.
చాయ్ తాగినంత విలువ కాదు 10 రూపాయలు. అట్లా తీసేసి మేము ఇప్పుడు రోజు రోజు కూలి చేసుకొని బతుకుతాము. ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా ఉద్యోగంలో? 3 సంవత్సరాలు అవుతుంది. వేరే నిజంగా చూస్తున్నాగా చాలా బాధాకరం. సరే డ్రైవర్లు అంటే ఏదో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిండ్రని చెప్పేసి తీసేసిన ఒక అర్థం ఉన్నది. బట్ చాలామంది కండక్టర్లు చిన్న చిన్న టికెట్స్ ఇష్యూలో కూడా టికెట్ ఇవ్వలేదని చెప్పేసి చూస్తున్నా కదా. 10 రూపాయల టికెట్ చాయ్ కూడా రాదు బయటికి పోతే ఒక 10 రూపాయలకు. ఆ 10 రూపాయల టికెట్ తీసుకోలేదని చెప్పేసి ఆమెను ఉద్యోగం నుంచి తీసేసిండ్రని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చాలామంది లాండ్రీ పని చేసుకుంటున్నారు, రోజువారీ కూలీలు వ్యవసాయ కూలీలు కూడా పని చేసుకుంటున్న పరిస్థితి. చాలామంది డ్రైవర్లు అన్ఫిట్ చేస్తే వాళ్ళను వేరే డిపార్ట్మెంట్లో అంటే డిపోలో కానీ లేకపోతే వేరే దగ్గర ఆర్టీసీలోనే ఇంకా చాలా జాబ్స్ ఉంటాయి, దాంట్లో పని చేయించుకోవాలని డైరెక్ట్గా రిమూవ్ చేయడం ఏంటని చెప్పేసి కూడా చాలా పెద్ద ఎత్తున కార్మికులు ప్రశ్నిస్తున్న పరిస్థితి. చాలా ఏళ్ళుగా కొట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు. సో ప్రభుత్వం ఇప్పటికైనా దయతోని మమ్మల్ని ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఇచ్చిందో ప్రభుత్వం వచ్చినాక మీ సమస్యలన్నీ తీరుస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ అప్పటి పొన్నం ప్రభాకర్ కానీ రవాణా శాఖ మంత్రిగా ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మా సమస్యలన్నీ పరిష్కరించి ఏదైతే 500 మందికి ఒక 246 మందిని తీసుకున్నారో మమ్మల్ని కూడా పెద్ద మనసుతోని మా తప్పులను మన్నించి తీసుకోవాలని చెప్పేసి కార్మికులు అయితే కోరుతున్న పరిస్థితి. సో చూద్దాం ఆర్టీసీ మరి ఏమన్నా దయతలిచి వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తుందా లేకపోతే ఇట్లనే వాళ్ళను రోడ్ల మీద పడేస్తుందా అని చెప్పేసి కాలమే సమాధానం చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్ తెలుగుల కోసం ఆర్టీసీ భవన్ నుంచి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.